బర్డ్ ఫ్లూ వచ్చింది, మనకి భయాన్ని అయితే పెంచేసిందండి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా దెబ్బకి అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి అందరికీ తెలిసిందే. అటు కోళ్ళు పెంచుకునే వాళ్ళేమో కోట్లలో నష్టపోతున్నారు. ఏది ఈ అపోహల వల్ల, ఉదంతుల వల్ల. అలాగని కొన్ని ప్రాంతాల వాళ్ళు అసలు మా ఏరియాలో బర్డ్ ఫ్లూ ఉందా లేదా, కోళ్ళు తినాలా తినకూడదా, ఒకవేళ పొరపాటున తినేసానే లేకపోతే గుడ్డు ఏం చేయాలి, ఇంట్లో గుడ్లు ఉండిపోయినాయి దగ్గర నుంచి చాలా చాలా సందేహాలు ఉన్నాయండి మన వాళ్ళందరికీ. బర్డ్ ఫ్లూ అనేది H5N1 అని చెప్పి అది ఒక వైరస్ అని చెప్పి కొద్దిగా ప్రమాదకరమే, ఇబ్బందికరమే అని చెప్పి అందరికీ తెలిసిందే. మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. ఆ మధ్య అమెరికాలో సోకింది, ఈ మధ్య ఇండియాలో సోకింది, ఇలాంటివి కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు మన ఏరియాలో బర్డ్ ఫ్లూ ఉందా లేదా, మన ప్రాంతంలో ఉందా లేదా అంటే ఎవరు చెప్తారు? అఫీషియల్సే చెప్పాలి కదా, వాళ్ళు చెప్తారండి. అలాగే మనుషులుగా కొన్ని సందేహాలు మన అందరికీ వస్తూనే ఉంటాయి. అది కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే బెస్ట్ అండి. ఏదో డౌట్ వచ్చింది, ఎవడు పడితే వాడిని అడగటం ఎందుకు, సోషల్ మీడియాలో చూసి డెసిషన్ తీసుకోవడం ఎందుకు. అఫీషియల్గా కొన్ని ఫోన్ నెంబర్లు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేసింది. ఎవరు? డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇక్కడ ఆ నెంబర్లు మీకు ఇస్తున్నానండి. సో మీకు బర్డ్ ఫ్లూకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ దయచేసి వాళ్ళకి కాల్ చేయండి, అది మాత్రమే నమ్మండి. అలాగే కోళ్ళు పెంచుకునే వాళ్ళు, కోళ్ళ ఫారం వాళ్ళు, వీళ్ళకి కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు. వీలైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనం కూడా వాళ్ళకి కాస్త మేలు చేసిన వాళ్ళం అవుతాం.